ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మంచి మాట, ఎడతెగక ప్రార్థన చేయండి. అవును, మొదటి తెస్సలోనికీయులకు 5:16 ఈ మాట ఉంటుంది కదా. ఎడతెగక విసుగకుండా మీరు ప్రార్థన చేయండి, మీ కార్యం సఫలమవుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తాడనమాట. అవును, అందుకే దేవుడు దావీదుని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఆయన నిరంతరము దినమునకు 7 మార్లు ఆయన స్తుతిస్తూ ఉండేవాడంట. నిజంగా దినంలో 7 మార్లు వెళ్ళి ఆయన యొక్క ప్రార్థన గదిలోకి వెళ్ళి స్తుతించడం అంటే మామూలు విషయం కాదు. ఒక రాజు అయ్యుండి ఆయనకు కూడా ఎంతో బిజీ, ఎంతో పనులు, ఎన్నో మరి కష్ట నష్టాలు గుండా ప్రయాణించాల్సి వస్తుంది. అనేక సమస్యలను పరిష్కరించుకోవాలి. అటువంటి స్థితిలో కూడా ఆయన ఎందుకు 7 మార్లు వెళ్ళేవాడంటే, వీటినన్నిటిని కూడా ఆయన జయించాలంటే ఆ ప్రార్థన అవసరం అన్నమాట. మనం విసుగకుండా ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటన్నిటిలో నుంచి మనకి విజయాన్ని ఇస్తాడు, తప్పిస్తాడనమాట. ఆయన తన హస్తం పెట్టి వాటిని మనకు దూరం చేస్తాడు. నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక దైవజనుడిని అడిగారంట, మీరు ఇన్ని సంస్థలు ఉన్నాయి కదా, మీకు ఇన్ని విషయాలను మీరు ఎలా చూసుకోగలుగుతున్నారు అని అంటే, నేను మొదటి జామున లేసి 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు చెప్తాడు, అక్కడ ఎక్కడైనా కష్టం ఉందో నాకు చూపిస్తాడు, ఎక్కడైనా వేదన ఉందో నాకు చెప్తాడు. వాటిని అన్నిటిని నేను ఆ రీతిగానే జయించుకుంటూ వస్తున్నాను. ఈరోజు నీతో నాతో అంటున్నాడు, నిజంగా వెడతెగక విసుగక ప్రార్థన చేయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దాని విషయంలో దేవుడు తప్పకుండా నీ కార్యాన్ని అతి త్వరలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు చెప్పావు, ఎడతెగక విసుగక ప్రార్థన చేయమన్నావు ప్రభా. మేము ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం మేము చూచుదుముగా అక్క అంటున్నా. ఎంతమంది ఈరోజు అనారోగ్యం కొరక, అప్పుల సమస్య కొరక, వేదనతో, కుటుంబ సమస్యల కొరక, బిడ్డల సమస్య, భర్త సమస్య ప్రభా. అయా తండ్రి ప్రభా, ఆరోగ్యము, అయా తండ్రి ప్రభా వేసే మంచి రిపోర్ట్స్ రావాలి, దేని కొరకు ప్రార్థిస్తున్నారు వారందరికీ విజయం కలుగును గాక ప్రార్థిస్తుండగా గొప్ప విజయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక, రెండంతల ఆశీర్వాదం ఆత్మతో నింపుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.